బేటే రాజా నా బంగారం రాలేదానే ఎడిగిపోయిండు ఏమే అన్న రాలే కొడుకు రాలే ఇంకా రాలేదా వచ్చిండు దాదా దాదా బేటే దా దాదా కుస కుస మెల్లిగా కలుపురా ఏం కలుపుతావురా నువ్వు నేను విజయవాడ పోయినా మరాఠవాడ పోయినా భాన్స్వాడ పోయినా గోలీవాడ పోయినా ఎన్ని హోటళ్ళలో తాగినా అన్ని రోడ్ల మీద తాగినా కానీ నీ లెక్క కలిపేటోడు ఈ దునియాలో లేడురా రే నువ్వు ఇట్లనే కలుపుకుంటా పోతే యాక్టర్లు కలెక్టర్లు మినిస్టర్లు క్యూలు కడతారు కొడుకులు నాకన్నా ఎక్కువ సంపాదిస్తావురా నువ్వు అరే మేరే బేటే ఏమిటి దరిద్రం పగలంతా తిట్టడం రాత్రంతా పొగట్టం ఇలా అయితే వీడు ఎందుకు పనికొస్తాడు అరుకు తింటాను తప్ప ఓ 2000 చదువుకోరా అరే పొట్టోడా సీనిగాంతో మొత్తం చెప్పారా ఏమైంది వాడంతా సరేనా ఏం కాకా పొద్దులు చూటెక్కినావు నిన్న జల్దీ పోయినా కదా ఈ వర్క్ ఫినిష్ చేస్తే ఫ్రీ అయిపోవచ్చు ఈ పెయింట్ ఏదో బయట వేస్తే ఫీజుల కన్నా డబ్బులు వచ్చావురా అటు చూడండి కడుకోవడానికి రా కడుతా ఏం కడుకో మోహరాని అబ్బా ఓ మొహమా సార్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళాలి సార్ చెప్పండి సార్ ప్యాంట్ ఎంత ఖరాబ్ నీ వేస్ట్ ఎంతరా 32 దేనికి నువ్వు ఈ ప్యాంట్ వేసుకొని ల్యాబ్కి వెళ్తావా ఎవడైనా ల్యాబ్కి ప్యాంట్ వేసుకెళ్తాడు రా టోళ్ళకి రోజు కాలేజ్ రూల్స్ చెప్పి చెప్పి అలసిపోతున్నారు ప్యాంట్ ఇప్పో నేను ఇప్పను చెత్త అర్థం చేసుకోవాలి ఇప్పుడు టైం అయితే ఉంది నరుకుతా వద్దు అమ్మ హిస్టరీ కెమిస్ట్రీ రెండు పట్టరా సరే రే వెళ్ళిద్దాం అయ్యా సంతు కనుక్కో రే నువ్వు ఫాలో మీరు ఓకేనా సూపర్ పదా I'm Sinu Srinivas, senior student. So what? So what? ఈ so what అంటే ఏంటి? అయితే నో ఇంగ్లీష్ లో బొంగ్ అంటే బ్యాంబూ. బ్యాంబూ. So what? It's a bamboo. అయితే ఏంటి బొంగ్. ఇంత ఘోరంగా అంతా దీన్ని ఇంక వదిలేది లేదురా. Where is biodata? Where is the biodata? నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను అని చెప్పి ఇంకా రాలేదేంద్రా? ఏ ప్రాబ్లం లో పడ్డాడు ఏంటో అర్థం చేసుకో. అరే సీను ఇగోరా మొత్తం డీటెయిల్స్. అరే ఇగోరా సీను చూడు చూడు చూడు
మావా కత్తి క్యాండిడేట్ రవి పూరి వస్తుందంటే బయోడేటా జబర్దస్త్ రవి అంటే అన్ని వచ్చుండాలి బాబు. ఇప్పుడు చెప్పండి ఏంటిది? గుర్రం. గుర్రం కాదురా, గాడిద. అది కప్ప. ఒంటిలా ఉంటే గుర్రం అనుకున్నాను సార్. అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పని తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్. మరైతే ఇందాక నేను క్యాంటీన్లో టీ తాగుతూ నంచుకున్నదేమిటి? పక్కవా ఏమిటయ్యా నీ డీలర్? చీమకు కూడా అపకారం చెయ్యను నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? రే ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్నెస్ అక్కర్లేదు బాబు. లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రామ్మా. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ అడ్మిషన్. ఈ అమ్మాయి పేరు మాలిక. ఈ అమ్మాయి పేరు మాలిక్ కాదు, మల్లిక. ఈ వయ్య పేరు సోమలింగరాజు. వీళ్ళది నిత్య ఇండస్ట్రీస్, సొంత ఊరు భీమవరం. ఈ వయ్యాస్తి 3000 కోట్లు. ఈ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. ఈమెకి ఒక్కతే తల్లి, ఒక్కడే అయ్యా. ఆ ఒక్కడే అయ్యకి ఇంకొక అయ్యా, అంటే ఆ అయ్య ఈమెకి తాతయ్య అవుతాడు. వీళ్ళందరికీ ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు. 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఈ అమ్మాయి తిరిగే కారు సొనాటా, రంగు బ్లాక్, నెంబర్ AP9J1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు. 2 ఈమెకి, 2 వీళ్ళ అమ్మకి, 2 వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది 225కి పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్, బ్లాక్ మస్తుగుంది. అది నువ్వు అడగొద్దు, అడిగినా నేను చెప్పా. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. So what? అయితే ఏంటి? అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీను, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు. నేను ఒక్క ప్రశ్నిస్తాను, సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డమైన ప్రశ్నలేసి నా ఇజ్జత్ తీయచ్చు సార్ మీరు. ఏంట్రా నీ ఇజ్జత్? సార్ మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంతే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంతే మర్చిపోవాలి సార్. మనం ఒకటే సార్. బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నాను. ఎందుకు రాచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్నా? అవును సార్. అమ్మని ఇడిగో ఇతనే సార్. హాయ్, నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా. ఇక్కడ ఉన్నావేంది? ఒరేయ్, అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు? సార్ అది మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి? అవును సార్. ఆ? నిత్య ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి ఫస్ట్ టైం మన కాలేజ్ కి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంట్ తో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు మొత్తం ఏమైపోవాలి సార్. ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. అవును సార్. మరీడు 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీతోటి బేర్బాటం తోటి కాలేజీ అంతా కలు తిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటకు వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే, మీ ముందే ఇప్పిస్తా. స్టాప్. వెళ్ళు, గోడకు పెయింటింగ్ మళ్ళీనా? వెళ్ళు, 4వ గోడ కూడా అయిపోవాలి. Get up. సార్ నా ప్యాంటు. ప్యాంటా? ఎరా అడిగినోడు కల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించాడు వేనా నువ్వు? వెళ్ళు, వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో. వెళ్ళు. పేదవాని న్యూస్ పేపర్ చదువుకోవడానికి రా, చుట్టుకోవడానికి కాదు. తీసేనా సార్? తీకో. ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబరే రూమ్ కాదు. వెళ్ళు. చచ్చిపోతున్నాను వెళ్తుంటే నేను. వీడు ప్రిన్సిపాలా, పెయింటింగ్ కాంట్రాక్టర్? ప్రతి వాడు ప్రిన్సిపాల్ అయిపోవడమే. అసలు వెంటనే ప్రిన్సిపాల్ ని మార్పించేయాలి. హలో మిస్, మిమ్మల్నే మిస్. హలో మిస్ మిమ్మల్నే. చూడదేంటి? హలో, ఐఎమ్ శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్? అయితే ఏంటి బొంగు? రేయ్ నువ్వు మీరా? అసలే మూడోట్లో ఉంటే. రేయ్ దీన్నేం చూసినవరా? బైపీస్ లా కొత్త పరిచయం అయింది, సూపర్ ఉంటది. ఇప్పుడే దొరకొస్తా. రే సీను, నువ్వు వాళ్ళ మాటలు నమ్మొద్దు. అది అచ్చం వాళ్ళకే ఉంది. ఇప్పుడే ఎంపీసీలో పోరొచ్చింది, ఖత్తర్ నాకుంది. ఇప్పుడే తీసుకొస్తా. నువ్వు చేసేదేం పద్ధతిగా లేదు. ఒక అమ్మాయిని పడియాలంటే దానికి ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉంటాయి. దాని ప్రకారమే పడియాలి. పడకపోతే ఈ సార్ని అడుగు, ఇంకో ఐడియా ఇస్తారు. అబ్బా, ఇన్ని చెప్తున్నావు, నీకు ఎవరైనా పడ్డారా? మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు, కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి. చెప్తే అర్థం చేసుకోవాలి. సరే చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం. ఒక పువ్వు తీసుకో, దగ్గరికెళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఒక ఏదన్నా వేసుకో,
నాకు నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు అని ఇవ్వు. అది ఫడేయాలి మన ఒకటి పీకితే. ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తిన్నావా? తినలేను, నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు. ఈ పర్సనాలిటీ ఓకే, ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు. అరే ఐడియా ఇచ్చింది ఈయన పంపి. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? అబ్బా దెబ్బలు తిన్నంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ. అమ్మని రేపు పని చేద్దాం రా, నువ్వు పోయి 4 ఉప్మాలు తీసుకో, ఒక దాంట్లో కాయిన్ దాచిపెట్టు, అది ఎవరికి వస్తే వాళ్ళు పోయిద్దాము. అది సరే. ఇదిగో ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవరికి తెలీదు, ఎవరికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్. ఆగండి, నేనే పంచుతా. ఏంట్రాడు? ఇది నీకు. ఒక్క నిమిషం. రేయ్ ఏంటి అంత ఆత్రం ఏంటి? రేయ్ ఉప్మా ఎప్పుడు తినలేదా? తినరా, తిను. ప్లేట్ మార్చేవేంటి? అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా? టీ వెనక్కి టీ. అట్టి తెలివితేటలు మా దగ్గర చూపిక. ఏ ఏమైందిరా? ఎక్కువ వచ్చినాయి, మీరు తినని. దానికి పువ్వు ఇచ్చి తన్నులు తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్. మింగదాం మింగదాం. ఏమైందిరా? కాయిన్ ఇరుక్కుపోయింది. కాయిన్ మింగిస్తావా? ఇరుక్కుపోయింది. నీకు తెలివి ఎక్కువైందిరా. ఇంకా నువ్వు చచ్చిపోతావు. వీడు ఫినిష్ రా. ఫినిష్. ఇంకా ఓటేరా. డౌట్ లేదు. వీడికి ఫోన్ చేసి వీడి కాయిన్ మింగి అని చెప్పారా? వచ్చిందా? రాలే. కక్కరా. కక్కరా. వచ్చిందిరా. దింపు 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 దింపు. పదరా, పువ్వు తీసుకెళ్ళు. దామ్మా, నువ్వు దానా అన్నా.